hello and welcome to ET Exclusive. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతూ ఉంటే మేమే మిమ్మల్ని ఆపేది అంటోంది తమిళ ఇండస్ట్రీ. ఉన్నట్టుండి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? టాలీవుడ్ ను బీట్ చేసేంత సత్తా కాలీవుడ్ కు ఉందా అంటే ఉందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చే సినిమాలే వాళ్ళ ధైర్యం. అవి క్లిక్ అయితే కాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ముప్పు తప్పదు. ఇంతకీ ఏంటా సినిమాలు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్ లో లేదు. చెప్పులేసుకునేంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు మన హీరోలు. ఇంకాస్త బాగుంటే 1000 వాళ్ళ పేల్చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ చూసిన పీక్స్ కంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంది. అలాంటిది తమిళ హీరోలు మన ఇండస్ట్రీని సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు అంత ధైర్యం ఏంటి అనుకోవచ్చు, కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. పాన్ ఇండియా అంటే దాదాపు తెలుగు సినిమాలే. ఎందుకంటే కాంతారా, KGF మినహాయిస్తే ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సత్తా చాటినవన్నీ మన తెలుగు సినిమాలే. తమిళం నుంచి విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, మాస్టర్, జైలర్ లాంటి సినిమాలు ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. కేవలం తెలుగు, తమిళంలోనే విజయం సాధించాయే కానీ హిందీలో ఆ సినిమాలు ఇప్పటి వరకు సత్తా చూపించింది లేదు. ఈ మధ్య మన పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ప్రస్తుతం కల్కి, దేవరా, గేమ్ చేంజర్ లాంటి వాటితో దండయాత్రకు రెడీ అవుతున్నారు మన హీరోలు. ఇప్పుడు ఫస్ట్ టైం తమిళ హీరోల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది. దానికి అక్కడున్న కంటెంటే కారణం. ఇండియన్ 2తో పాటు సూర్య కంగువైపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. లియోతో సంచలనం సృష్టించిన విజయ్ గోడ్ సినిమాతో వస్తున్నారు. అలాగే రజనీకాంత్ వెట్టయాన్తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమా ఉంది. ధనుష్ కు బాలీవుడ్ మార్కెట్ ఉంది కాబట్టి కుబేరాతో అక్కడ ఫోకస్ చేశారు. మొత్తానికి తమిళ హీరోలంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. ఇప్పుడు ఇవి సరిగ్గా వర్కౌట్ అయితే టాలీవుడ్ కు గట్టి పోటీ ఇస్తారు వాళ్ళు. స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరితే అది మ్యాటరే కాదు. అసలు సెంచరీ చేయకపోతే అప్పుడు అసలు మ్యాటర్. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. వాళ్ళకు 100 కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినంత కష్టం. ఈ మధ్య అలాంటి అద్భుతాలు వరుసగా జరుగుతున్నాయి. అసలు 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన మీడియం రేంజ్ హీరోలు ఎవరో చూద్దాం. స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లే ముందే పోస్టర్ పై 100 కోట్ల మార్క్ పడిపోతోంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. కేవలం 8 మంది మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సైతం 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఈయన నటించిన టిల్లు స్క్వేర్ 8 రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. టిల్లు స్క్వేర్ దూకుడు చూస్తుంటే 150 కోట్ల క్లబ్ లోనూ చేరేలా కనిపిస్తోంది. సిద్ధు కంటే ముందు తేజ సజ్జా 100 కోట్ల క్లబ్ లో చేరాడు. 3 నెలల కింద హనుమాన్ సినిమాతో తేజ సజ్జా ఏకంగా 300 కోట్లు వసూలు చేశారు. బాహుబలి, RRR తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్. 2 ఏళ్ల కింద ధమాకాతో రవితేజ 100 కోట్లు వసూలు చేశారు. వాల్తేరు వీరయ్య 230 కోట్లు వసూలు చేసినా అందులో చిరంజీవి ఉన్నారు. కార్తికేయ 2తో నిఖిల్, ఉప్పెనతో వైష్ణవ్ తేజ్, F2, F3 సినిమాలతో వరుణ్ తేజ్, గీత గోవిందంతో విజయ్ దేవరకొండ, దసరాతో నాని 100 కోట్ల క్లబ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి 8 మంది మీడియం రేంజ్ హీరోలు మాత్రమే సెంచరీ కొట్టారు. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా. ఈ మాట ఇప్పుడు ఓ హీరోయిన్ కి బాగా సూట్ అవుతుంది. సూట్ అవ్వడం కాదు, ఆమె కోసమే రాసినట్లుంది. వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలీదు, 2-3 సినిమాలు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సౌత్ లో తన రేంజ్ చూపిస్తోంది. విశ్వక్ సేన్ టు విజయ్ వరకు అందరితోనూ నటిస్తోంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్? నిజంగానే అట్ట మత్తెక్కించే కళ్లతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చిన వాహనంలో నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ కిలాడిలోనూ నటించారు. అయితే 2 ఫ్లాప్ అవ్వడంతో మీనాక్షిపై పెద్దగా చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. గ్లామర్ షోలో ఏ అడ్డు చెప్పదు మీనాక్షి చౌదరి. గుంటూరు కారంలో పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను ప్రమోట్ చేసి ఆ ప్లేస్ కు మీనాక్షిని తీసుకున్నారు గురూజీ. దాంతో మీనాక్షి దశ తిరుగుతుందేమో అనుకుంటే అసలు ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చారు త్రివిక్రమ్. కానీ పేరైతే వచ్చింది ఈ భామకు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి మీనాక్షికి. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్, రామ్ తల్లూరి కాంబినేషన్లో వస్తున్న మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్లోనూ మీనాక్షి హీరోయిన్. మొత్తానికి సందడి లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్ గా మారిపోతున్నారు మీనాక్షి. దర్శకులు దర్శకత్వం మాత్రమే చేయాలి, నిర్మాతలు ప్రొడక్షన్ మాత్రమే చేయాలి అనే హద్దులు లేవిప్పుడు. అందరూ అన్నీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా దర్శకులైతే ఓవైపు మెగాఫోన్ పట్టి బిజీగా ఉంటూనే మరోవైపు ప్రొడక్షన్ మొదలుపెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మరో అగ్ర దర్శకుడు ఇదే చేస్తున్నారు. టాలీవుడ్ లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్ పై స్పెషల్ స్టోరీ.
దర్శకులే నిర్మాతలు, నిర్మాతలే దర్శకులు. టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్ ఇది. అగ్ర దర్శకులంతా ఇదే ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులైతే నిర్మాతలుగా చాలా బిజీ అయిపోయారు. సుకుమార్ రైటింగ్స్, త్రివిక్రమ్ ప్రొడక్షన్లో దాదాపు 3-4 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు ఫార్చ్యూన్ 4 సంస్థలో త్రివిక్రమ్, సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా వరుస సినిమాలు వస్తున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి NBK 109, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ మధ్య టిల్లు స్క్వేర్ సైతం ఇదే సంస్థలో వచ్చింది. ఇక సుకుమార్ రైటింగ్స్ నుంచి పుష్ప 2, RC-16 రాబోతున్నాయి. కొరటాల శివ సైతం ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ఈయన సమర్పణలో కృష్ణమ్మ అనే సినిమా వస్తుంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపాలకృష్ణ దర్శకుడు. మే 3న విడుదల కానుంది కృష్ణమ్మ. అలాగే పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో నిర్మాతగా బిజీగా ఉన్నారు. తాజాగా డబుల్ స్మార్ట్ ఈయన నిర్మాణంలోనే వస్తుంది. హరీష్ శంకర్ సైతం ప్రొడక్షన్లోకి వచ్చారు. వెబ్ సిరీస్లతో పాటు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్. అనిల్ రావిపూడి ఆ మధ్య గాలి సంపత్ నిర్మాణంలో భాగమయ్యారు. బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్కు సమర్పకుడిగా ఉన్నారు రాజమౌళి. ఇక అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలకు సందీపంగా దర్శకుడే కాదు, నిర్మాత కూడా. మొత్తానికి డైరెక్టర్స్ అంతా నిర్మాతలుగానూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అనే డైలాగ్ ఉంది కదూ. భారతీయుడు 2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చూశాక రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఇప్పుడు ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఇంతగా ఎందుకు వేచి చూస్తున్నారు? దాని వెనక అసలు కథ ఏంటి? అమ్మయ్యా, 4 ఏళ్లుగా సెట్స్ పైనే ఉన్న భారతీయుడు 2కి విముక్తి దొరకబోతోంది. పర్ఫెక్ట్ డేట్ అయితే చెప్పలేదు కానీ రిలీజ్ టైం అయితే కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. జూన్లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారవడంతో మా గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ అయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాదాపు ఏడాది నుంచి ఇటు గేమ్ చేంజర్, అటు భారతీయుడు 2లతో బిజీగా ఉన్నారు శంకర్. నెలలో మొదటి 10 రోజులు సినిమా, చివరి 10 రోజులు మరో సినిమా చేశారు. ఆగిపోయిన ఇండియన్ 2 సడన్ గా స్టార్ట్ అవడం గేమ్ చేంజర్ పై ప్రభావం చూపించింది. అందుకే 2023లోనే రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. అక్టోబర్లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. భారతీయుడు 2తో పాటు 3 షూటింగ్ కూడా పూర్తి చేశారు శంకర్. మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ కూడా 15 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అన్నీ కుదిరితే జూన్ 14న భారతీయుడు 2 రానుంది. అక్టోబర్ 31న గేమ్ చేంజర్, 2025 సమ్మర్లో భారతీయుడు 3 విడుదల చేయాలని చూస్తున్నారు శంకర్. అదే జరిగితే 9 నెలల్లో శంకర్ నుంచి 3 సినిమాలొచ్చినట్లే. ఏం తీస్తున్నారా? మాటల్లేవు. ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అంతే. మలయాళ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఇండియన్ సినిమాలో జరుగుతున్న డిస్కషన్ ఇదే. ఎందుకంటే ఈ ఏడాది ఒక్కదాన్ని మించి మరో సినిమా వస్తోంది. తాజాగా మరో సినిమా అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసింది. అసలు కేరళ దండయాత్ర వెనక అసలు కథేంటి? మలయాళ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంతగా అక్కడి సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు 2024 మొదలై 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే అక్కడి నుంచి 2 100 కోట్ల సినిమాలు, ఒక 200 కోట్ల సినిమా వచ్చింది. తాజాగా ఆడు జీవితం అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ తెరకెక్కించిన ఆడు జీవితం సినిమా 8 రోజుల్లోనే కేరళలో 100 కోట్లు వసూలు చేసింది. దీనికంటే ముందు లూసిఫర్ పేరు మీద ఈ రికార్డు ఉంది. దాన్నిప్పుడు చెరిపేశారు పృథ్వీరాజ్. ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చి 230 కోట్లు వసూలు చేసింది మంజుమల్ బాయ్స్. ఇది కూడా సర్వైవల్ థ్రిల్లరే. తెలుగులోనూ దీనికి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు 20 కోట్లతో తెరకెక్కిన మంజుమల్ బాయ్స్ 250 కోట్ల వైపు అడుగులేస్తోంది. ఇక ప్రేమలో కూడా 140 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ ఇది హిట్ అయింది. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు, టోవినో థామస్ అన్వేషిప్పన్ కొండెతం 50 కోట్లు వసూలు చేశాయి. కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే తాబేలు కుందేలు కథల టాలీవుడ్ ని మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.